రంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలు ఈ నెల 11న నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని స్థాయిల్లో ఏర్పాట్లు చేశారు. మొత్తం 3,41,808 మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొననున్నారు. వారిలో పురుషులు 1,71,151, మహిళలు 1,70,638, ఇతరులు 19. పోలింగ్ నిర్వహణ కోసం జిల్లాలో 103 మంది రిటర్నింగ్ అధికారులు, 103 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, 649 మంది ప్రిసైడింగ్ అధికారులు, 649 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 1948 మంది ఇతర పోలింగ్ అధికారులు, 73 మంది మైక్రో అబ్జర్వర్లు, 49 మంది జోనల్ ఆఫీసర్లను నియమించారు. ప్రశాంతంగా సురక్షితంగా పోలింగ్ జరిగేలా శాంతి భద్రతలు కట్టుదిట్టంగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక వసతులు కల్పించి ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఈరోజు మనకి 11 మున్సిపాలిటీస్లో రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ అనేది డిస్ట్రిక్ట్లో చేసుకుంటున్నాము. ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అన్నింటిలో కూడా మనకి పోల్ టీమ్స్కి కావాల్సిన మెటీరియల్, వాళ్ళకి కావాల్సిన ఎలక్టోరల్ రూల్స్ అవ్వచ్చు అండ్ వాళ్ళకి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఇంకొక నెక్స్ట్ 1 అవర్లో 11 మున్సిపాలిటీస్ అన్నింటిలో కూడా పోల్ టీమ్స్ సిద్ధంగా ఉంటాయి అండ్ వాళ్ళు రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్కి వెళ్తారు. జిల్లాలో మనకి మొత్తం 256 వార్డ్స్ ఉన్నాయి. వాటిలో ఒక 541 పోలింగ్ స్టేషన్స్లో రేపు పోల్ జరగబోతుంది అండ్ ఒక 73 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మైక్రో అబ్జర్వర్స్ని కూడా డిప్లాయ్ చేసి రేపు పోల్ చేస్తున్నాము. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది 3,41,000 ఓటర్స్ ఎవరైతే మనకి మున్సిపల్ ఎలక్షన్స్లో ఎన్రోల్ అయి ఉన్నారో ఆ ఓటర్స్ అందరూ కూడా రేపు ఖచ్చితంగా వచ్చి ఓటు వేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.